విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఇక్కడ భార్య నుంచి అండాలు బయటికి సేకరించి భర్త యొక్క కణాలతో మిషన్ ద్వారా ఎంబ్రియో ఫార్మేషన్ జరుగుతుంది. దీన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. అంటే బాడీలో న్యాచురల్గా జరిగేది కాకుండా బయట జరుగుతుంది కాబట్టి ఇది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. సో ఇది ఎవరికి అవసరం అవుతుంది, ఎవరికి చేస్తాము అంటే, సో భార్యలో ప్రాబ్లం ఉన్నా, భర్తలో ప్రాబ్లం ఉన్నా, ఇద్దరిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు న్యాచురల్గా అది సాల్వ్ కానప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎలాగంటే భార్యలో ట్యూబ్స్ బ్లాక్ ఉండొచ్చు. కొంతమందికి ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అయిపోతుంటాయి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, లైక్ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్, సమ్ అదర్ ఇన్ఫెక్షన్స్, పిఐవిస్ అంటారు. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ బ్లాక్ అవుతుంటాయి. ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు ఈ అండం అనేది ఓవరీలో నుంచి గర్భాశయంలోకి రాలేకపోతుంది. ట్యూబ్స్ ద్వారా అండం లోపలికి రావాల్సి ఉంటుంది గర్భసంచిలోకి. సో ఈ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు అవి అలా రాలేక అక్కడే ఆగిపోతుంది అన్నమాట. సో భర్త కణాల కింద నుంచి వచ్చి అవతలికి వెళ్ళడానికి కూడా లేని పరిస్థితి ఉంటుంది ట్యూబ్స్ బ్లాకేజ్ వల్ల. సో ఇలాంటి పేషెంట్స్కి కంపల్సరీగా ఖచ్చితంగా ఐవీఎఫ్ ట్రీట్మెంటే అవసరం అవుతుంది. అలాగే కొంచెం ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఒకటి ఉంటుంది. అందులో ఏమవుతుందంటే ఈ మామూలుగా నెలకు ముట్టయినప్పుడు బ్లీడింగ్ అనేది కొంచెం ట్యూబ్స్ ద్వారా వెనక్కి వెళ్తుంది, అబ్డామిన్లోకి వెళ్ళిపోతుంది, వెళ్ళి అక్కడ అండాశయాలను కొంచెం ట్యూబ్స్ని దెబ్బతీస్తుంది అన్నమాట. సో దానివల్ల అండాశయాల్లో పెద్ద రక్తం గడ్డలు ఏర్పడము, చాక్లెట్ సిస్ అంటారు, ఇట్లాంటివి ఏర్పడము, ట్యూబ్స్ అంతా బ్లాక్ అయిపోవడము, ఇలా జరిగి ఎగ్స్ అనేవి కూడా తగ్గిపోతూ వస్తాయి. అండాశయాలు దెబ్బతినడం వల్ల ఎగ్స్ తగ్గిపోతూ వస్తాయి. సో ఇలాంటి పేషెంట్స్లో కూడా ఐవీఎఫ్ అనేది అవసరం. అలాగే కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్ అనే కండిషన్స్ ఇవి ఉండడం వల్ల ఇవి న్యాచురల్గా జరిగే ఫర్టిలైజేషన్ని అడ్డుకుంటుంటాయి. సో ఇలాంటి పేషెంట్స్కి కొంతవరకు అవసరం అవుతుంది ఐవీఎఫ్. అలాగే ఏజ్ ఎక్కువగా ఉండే పేషెంట్స్ 35-40 ఇయర్స్ ఏజ్ వచ్చిన ప్రెగ్నెన్సీ కాని వాళ్ళకు ఐవీఎఫ్ మంచి పద్ధతి. ఎందుకంటే వీళ్ళలో గుడ్డు అనేటివి చాలా తగ్గిపోతాయి, ఏజ్ పెరిగే కొద్దీ గుడ్డు అనేవి చాలా తగ్గిపోతుంటాయి. సో ఉన్న కొద్ది గుడ్లలో మనము వాటిని ఐవీఎఫ్ ద్వారా చేసి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అవకాశం బాగుంటుంది. తర్వాత కొంతమందికి చిన్న ఏజ్లోనే ఎగ్స్ తగ్గిపోతుంటాయి, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు, అండ్ పూర్ ఓవేరియన్ రిజర్వ్ అంటారు. సో ఇలాంటి పేషెంట్స్లో ఉండడమే అసలు ఎగ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో మళ్ళీ వాళ్ళకు నార్మల్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే ఉన్న ఎగ్స్ అయిపోతుంటాయి. సో మళ్ళీ ఐవీఎఫ్కి పనికి రాకుండా అయిపోతుంది. సో ఇలాంటి పేషెంట్స్లో ఐవీఎఫ్కి వెళ్ళడం మంచిది. అలాగే మగవాళ్ళు జెంట్స్లో కూడా ఈ కణాలు తక్కువ ఉన్నప్పుడు, చాలా తక్కువ అంటే 5 మిలియన్స్ కంటే తక్కువ ఉండడము, ఉన్న కొన్ని సమయంలో కూడా మొటిలిటీ తక్కువ ఉండడము, అబ్నార్మల్ ఫామ్స్ ఎక్కువగా ఉండడము, ఇలాంటివి ఉన్నప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడం కానీ ఈవెన్ ఐయుఐ ద్వారా రావడం కూడా కష్టంగా ఉంటుంది. సో అలాంటివి ఉన్నప్పుడు కూడా మనము మంచి సెమెన్ సెలెక్ట్ చేసుకొని దాంతో మనము ఫర్టిలైజేషన్ చేసి ఎంబ్రియో ఫామ్ అయ్యేలాగా చేసుకోవచ్చు. సో వాళ్ళలో అలాంటి వాళ్ళు కూడా ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాం. సో ఈ ఐవీఎఫ్ అంటే ఎంత ఖర్చు అవుతుంది, చాలా ఖర్చు అవుతుందేమో, చాలా ఎక్కువ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఏమో చాలామంది భయపడుతుంటారు. అంటే దీని గురించి ఐడియా లేక అసలు ఏం చేస్తారో ఐవీఎఫ్ అంటే అని భయపడి ఆ మాట అంటేనే అసలు ఇంకా వద్దు అని వెళ్ళిపోతుంటారు. సో అలా ఏం భయపడాల్సింది అనేది ఖర్చు అంటే కొంచెం ఖర్చు అయితే ఉంటుంది. న్యాచురల్ దీనికంటే కూడా కొంచెం కొంతమందికి ఆ ఇంజెక్షన్ కాస్ట్ ఎక్కువ రావచ్చు, లేదా జెంట్స్లో కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకు కొన్ని ప్రాసెసెస్ చేయడం కావచ్చు, లైక్ టీసా, టెస్టిక్యులర్ బయాప్సీ, ఇలాంటి ప్రొసీజర్స్ ఏమన్నా అవసరమైతే అప్పుడు కొంచెం వాటి ఖర్చు అనేది కొంచెం ఎక్కువ అవ్వచ్చు. కొంతమందికి ఎగ్స్ చాలా తక్కువ ఉంది, పూర్ ఓవేరియన్ రిజర్వ్ ఉండే పేషెంట్స్కి కొంచెం హై కాస్ట్లో ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి రావచ్చు. అలాంటి వాళ్ళకు కొంచెం ఖర్చు ఎక్కువ అవచ్చు, కానీ మిగతా పేషెంట్స్కి రీజనబుల్ రేట్స్లోనే అవుతూ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్లో ఎంత టైం పడుతుంది, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే ఎంత టైం పడుతుంది, ఎలా ఉంటుంది అనేది చాలామంది పేషెంట్స్కి ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే వాళ్ళకి పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. హార్మోన్ ఇంజెక్షన్స్, FSH ఇంజెక్షన్స్, హెచ్ఎంజీ ఇంజెక్షన్స్, లేదా LH ఇంజెక్షన్స్, లేదా గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్స్. ఒక్కొక్క పేషెంట్ కండిషన్ బట్టి రకరకాలైన ఇంజెక్షన్స్ రకరకాల డోసెస్లో ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి తక్కువ డోస్లోనే మంచిగా ఎగ్స్ వస్తాయి, కొంతమందికి హై డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలా డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్. సో అది ఇంజెక్షన్స్ 10 to 12 days వరకు ఇవ్వాల్సి ఉంటుంది. డైలీ ఇంజెక్షన్స్ తీసుకోవాలి, పర్టికులర్ టైమింగ్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది దీనికి. సో ఆ 10 to 12 days ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత మధ్యలో కొన్ని అల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తూ ఉంటాం.
ఎగ్ అనేది ప్రాపర్గా పెరుగుతుందా లేదా, కరెక్ట్ ఉండాల్సిన రోజుకి ఉండాల్సినంత గ్రోత్ వస్తుందా లేదా. తర్వాత హార్మోన్ టెస్ట్ కూడా మధ్యలో చేయాల్సి ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్, ఎల్హెచ్ హార్మోన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్. ఎందుకంటే పెరిగే గుడ్లు కరెక్ట్గా హార్మోన్ సెక్రెట్ చేస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి హార్మోన్ టెస్ట్. ఇట్లా మానిటర్ చేసుకుంటూ 10 to 12 days ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు అది ప్రాపర్ సైజ్ అంటే 16 to 18 mm సైజ్కి డెవలప్ అయినప్పుడు ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఇస్తాం. అంటే దానివల్ల ఎగ్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఆ ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత 34 to 36 hours లోపల మనము ఎగ్ అనేది బయటకి తీయాల్సి ఉంటుంది. రిట్రీవ్ చేయాలి, 2 side రిట్రీవల్ అంటారు. సో ఆ రోజు పేషెంట్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని కొంచెం అనస్థీషియా ఇస్తారు. షార్ట్ జనరల్ అనస్థీషియా అంటారు. సో లైట్ అనస్థీషియా ఇచ్చి వాళ్ళకు ఒక నీడిల్ ద్వారా, ఓవమ్ పికప్ నీడిల్ అనేది ఉంటుంది, ఆ నీడిల్ ద్వారా ఎగ్స్ అనేవి బయటకు తీయడం జరుగుతుంది. ఇది వెరీ సింపుల్ ప్రాసెస్. జస్ట్ 5 to 10 minutesలో ప్రాసెస్ అయిపోతుంది. ఆ ఎగ్స్ బయటకు తీసిన తర్వాత అదే రోజు రక్త కణాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సెమెన్ తీసుకొని అందులో నుంచి మంచి సెమెన్, ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు కదా ల్యాబ్లో IVFలో, ఆ సెమెన్ నుంచి మంచి సెమెన్ కణాలు సేకరించి అది ఇది భర్త యొక్క అండాలు, హస్బెండ్ యొక్క వీర్య కణాలు రెండు కలిపి ఎక్సీ మెషిన్ అని ఉంటుంది. ఆ ఎక్సీ మెషిన్లో 2 నీడిల్స్ ఉంటాయి. ఆ నీడిల్స్లో ఒక అండంలోకి సెమెన్ని డైరెక్ట్గా ప్రవేశపెడతారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే డైరెక్ట్గా సెమెన్ అండంలోకి ప్రవేశం పోగే పరిస్థితి ఉంటుంది. కొన్ని వీక్ కణాలు ఉంటాయి కదా, సో అలాంటివి మనం డైరెక్ట్గా ప్రవేశపెట్టడం వల్ల ఈజీగా ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో మంచిగా ఎంబ్రియో ఫామ్ అవ్వడానికి అవకాశం. సో పెట్ చేసిన తర్వాత దాన్ని ఇంక్యుబేటర్ అనే మిషన్లో ఉంచుతారు. ఒక 2 days వరకు ఉంచితే అది ఎంబ్రియోగా ఫామ్ అవుతుంది. 2 days తర్వాత అది మళ్ళీ చెక్ చేస్తాం మైక్రోస్కోప్లో ఒకసారి. ఎలా ఎంబ్రియో మంచిగా ఫామ్ అయిందా లేదా, హెల్తీగా ఉందా లేదా అని చెక్ చేసి అది ప్రాపర్గా ఉంది అని అంటే అప్పుడు పేషెంట్ గర్భసంచిలోకి దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇది IVF ప్రాసెస్. యూజువల్గా 15 to 20 daysలో మొత్తంగా ప్రాసెస్ అయిపోతుంది. బట్ కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది పోస్ట్పోన్ చేయాల్సి ఉంటుంది. ఇమీడియట్గా లోపలికి పెట్టలేము, దాన్ని ఫ్రీజ్ చేసి లోపల పెట్టేసి తర్వాత వాళ్ళకి ప్రాపర్గా ఎండోమెట్రియం డెవలప్ అయ్యేలాగా లేదా వేరే ఏమైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సాల్వ్ అయ్యేలాగా చేసి తర్వాత నెలలో కానీ ఒక 2 months తర్వాత కానీ అట్లా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్ ప్రొసీజర్ ఆఫ్ IVF.